లిజన్స్ ఇప్పుడు మీరు వింటున్నారు మన గుంటూరులో మొట్టమొదటి నెంబర్ 1 FM ఛానల్ రేడియో నుంచి 90.4 FM. ఇది మన FM, ఇది మీ FM లో నేను మీ సాయిని. శ్రోతలు, ఇవాటి కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ APPSC వారు 2018 నిర్వహించిన గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇవాళ మనతో ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్. సో మరి ఇప్పుడు ఎవరో కాదు, రీసెంట్ గా రిలీజ్ చేసిన APPSC 2018 గ్రూప్ 1 ఫస్ట్ ర్యాంకర్, ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గా వైజాగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉన్న డాక్టర్ రాణి సుస్మిత గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. మరింకెందుకు కలిసాం మేడం గారితో మాట్లాడి అసలు ఈ ఫస్ట్ ర్యాంక్ రావడానికి గల కారణాలు, ఆమె ఏ విధంగా ప్రిపరేషన్ ని స్టార్ట్ చేశారు, ఆ స్ట్రాటజీ ఎలా ఉంది, అదే విధంగా ఎటువంటి కోచింగ్ లేకుండా కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి ఆమె ఏ విధంగా చదవడం జరిగింది, ఆ టైం టేబుల్ ఎలా ఉండేది, ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ, మరి ముఖ్యంగా ఒక ప్రిన్సిపల్ గా ఆమె బీ స్కూల్లో పనిచేస్తూ ఏ విధంగా అసలు ఈ యొక్క జర్నీలో ఫస్ట్ ర్యాంక్ ని సాధించారో ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు మేడం గారితోనే తెలుసుకుందాం. ఈ కార్యక్రమ నిర్వహణ సమర్పణ RJ Sai Gireesh. మరి లిజనర్స్, మీరైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారని తెలుస్తుంది మేడం మాటలు వినేందుకు. మరింకెందుకు కలిసాం మేడం మాటలు మనం వినేందుకు ఒక్క అడుగు ముందుకు వేద్దాం, అలా వెళ్ళిపోదాం. శ్రోతలు, ఇవాళ మన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో ఇప్పుడు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 2018 గ్రూప్ 1 పరీక్షలకు గాను రీసెంట్ గా మనకి APPSC వారు రిజల్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది కదా. దీనిలో మనకి ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచారు డాక్టర్ రాణి సుస్మిత గారు. పిఠాపురంకి చెందిన వీరు ఇప్పుడు వైజాగ్ లో డిప్యూటీ కలెక్టర్ గా ట్రైనింగ్ పొందుతూ ఉన్నారు. మరికెందుకు కావాల్సిన శ్రోతలు, మరి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఇవాళ కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాము. మేడం గారితో మాట్లాడి అనేక విశేషాలు మేడం ద్వారానే మనం తెలుసుకుందాం. అసలు ఏ విధంగా APPSC 2018 గ్రూప్ 1 ర్యాంకర్ గా నిలిచారు, ఫస్ట్ ర్యాంక్ గా నిలిచిన ఈవిడతో ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. మనతో ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ రాణి సుస్మిత గారు. నమస్తే మేడం, ఇవాళ కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ మేడం. మా రేడియో రంజన్ తరపు నుంచి, అదే విధంగా నా తరపు నుంచి, మా శ్రోతలందరి తరపు నుంచి మీకు మరోసారి హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా చెప్పండి, మీ బాల్యం, విద్యాభ్యాసం ఎక్కడ గడిచింది, అదే విధంగా తల్లిదండ్రుల గురించి మీ మాటల్లో మా శ్రోతలందరికీ. ఓకే, సో నేను వచ్చేసి పుట్టింది పిఠాపురంలోనే. మా నాన్నగారు రాణి శ్రీనివాస్ గారు, ఆయన టెక్నికల్ అసిస్టెంట్ అనమాట సెంట్రల్ సిల్క్ బోర్డ్లో. సో ఆయనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్స్ ఉండేవి. సో అందువల్ల నన్ను మా అమ్మమ్మ గారు ఊరైన పిఠాపురంలో వదిలి వెళ్ళారు, అంటే పట్టుకెళ్లకుండా అక్కడే వదిలేశారు. సో మా తాతగారు మా అమ్మమ్మ గారు నన్ను పెంచి పెద్ద చేశారు. అలాగే మా మామయ్యలు కూడా అప్పుడు UPSC APPSC ప్రిపేర్ అవుతూ ఉండేవారు, వాళ్ళ దగ్గర పెరిగాను నేను. అలాగే పిఠాపురంలో నా స్కూలింగ్ జరిగిందనమాట, ప్రియదర్శిని రెసిడెన్షియల్ హై స్కూల్లో. తర్వాత నా ఇంటర్మీడియట్ వచ్చేసి కాకినాడలో ఆదిత్య కాలేజ్లో చేశాను. అది అయిన తర్వాత డిగ్రీ వచ్చేసి VS లక్ష్మి విమెన్స్ కాలేజ్లో చేయడం జరిగింది. అది అయిన తర్వాత PG హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, దాని తర్వాత UGC నెట్ క్లియర్ చేశాను. PhD వచ్చేసి NIT తిరుచిలో చేయడం జరిగింది, తమిళనాడులో. సో అయితే నా బాల్యం అంతా కూడా పిఠాపురంలోనే గడిచింది. సో మా నాన్నగారు అప్పుడు వేరు వేరు స్టేట్స్లో ఉండేవారు, అంటే మహారాష్ట్రలో కొన్నాళ్ళు, అస్సాంలో కొన్నాళ్ళు, ఇలా డిఫరెంట్ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి ఆయనకి. సో బట్ నన్ను చూడడానికి వచ్చేవాళ్ళు వాళ్ళు. బట్ నా చదువు మొత్తం మా తాతగారి పర్యవేక్షణలో జరిగింది. మా తాతగారు శ్రీ పేరి లక్ష్మీ నరసింహ శర్మ గారు, మా అమ్మమ్మ గారు పేరి ప్రభావతి గారు. సో వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి నన్ను చదువులో మటుకు చాలా ఎంకరేజ్ చేసేవారు. ఎస్పెషల్లీ మా తాతగారుకి ఎక్కువ లిటరరీ జీల్ ఎక్కువ అనమాట. ఆయన ఎక్కువ లిటరేచర్ చదివేవారు, నా చేత చదివించేవారు కూడా. అండ్ నేను ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్లో ఉండగానే శ్రీ కవితలు చదివేదాన్ని. ఆల్మోస్ట్ థర్డ్ ఫోర్త్కి వచ్చేసరికి సో నా చేత అంటే చందమామ చదివించేవారు, చాలా పర్టికులర్గా చందమామ. తెలుగు ఇంగ్లీష్ కూడా చదివించేవారు, ఇంగ్లీష్ బాగా రావాలని చెప్పేసి. థర్డ్ ఫోర్త్ ఉండగానే నా చేత జూల్స్ వర్న్, చార్లెస్ డికెన్స్, ఆల్మోస్ట్ ఐ రెడ్ మెనీ ఆఫ్ ద లిటరరీ క్లాసిక్ నోవెల్స్ అనమాట. బై 6th class I completed all Jules Verne novels. సో ఇలా నాకు చిన్నప్పటి నుంచి లిటరరీ ఎంతూజియాజం క్రియేట్ చేసేవారు. నేను స్కూల్కి వెళ్ళకపోయినా కూడా బుక్ చదివించేవారు నా చేత. మేడం, మీరు లిటరేచర్ అంటే బాగా ఇష్టం అని అంటున్నారు కదా. సో దానికి సంబంధించి మీరు ఏమైనా నొవెల్స్ ఏమైనా రాయడం జరిగిందా? నాకు తెలిసి మీరు కొన్ని కవితలు కూడా రాయడం జరిగింది. సో దానికి సంబంధించి అసలు ఎప్పుడు ఇవి మీరు స్టార్ట్ చేయడం జరిగింది, దానికి సంబంధించిన వివరాలు మా శ్రోతలకి అసలు ఎందుకు అలా అనిపించింది అంటారు రాయాలని? ఓకే, అంటే నేను నోవెల్స్ ఆథర్ చేయలేదు, బట్ పోయిటరీ యాంథాలజీస్ ఆథర్ చేశాను. యాంథాలజీ అంటే కలెక్షన్ ఆఫ్ పోయిమ్స్ అనమాట. సో నేను ఐఎమ్ ఏ పోయిట్ బేసికల్లీ. నాకు ఆ పోయిటరీ జీల్ కూడా మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది. హీ వాజ్ ఏ పోయిట్. సో అయితే ఈజ్ వెరీ ఫెంటాస్టిక్ పోయిట్ అనమాట. ఆయన అప్పట్లో కూడా ఆయన వేరియస్ రేడియో స్టేషన్స్కి వెళ్ళి ఆయన పోయిటరీ వినిపించేవారు.
ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏంటి అంటే అప్పట్లో డిఫరెంట్ పోయిటరీ కాంపిటీషన్స్ ఉండేవి, వాటిని జడ్జ్ చేసేవారు. బట్ ఆయన పబ్లిష్ చేయలేకపోయారు పాపం. బట్ నా వరకు వచ్చేసరికి యాజ్ ఐ హ్యావ్ డన్ మై పిహెచ్డి, ఐ నో హౌ టు పబ్లిష్ అని అనిపించిన తర్వాత ఐ స్టార్టెడ్ పబ్లిషింగ్ వేరియస్ పోయిటరీస్ పబ్లిష్ చేశాను నేను డిఫరెంట్ బిగ్ పబ్లిషింగ్ హౌసెస్తో. అది అయిన తర్వాత ఐ వాజ్ ఈవెన్ జడ్జింగ్ పోయిటరీ కాంపిటీషన్స్ అనమాట. సో నన్ను పోయిటరీ కాంపిటీషన్స్కి జడ్జ్ కింద పిలిచేవారు. ఐ జడ్జ్ వేరియస్ నేషనల్ లెవెల్ పోయిటరీ కాంపిటీషన్స్ యాజ్ వెల్. సో ఎక్కువ ఇంగ్లీష్లో పోయిటరీ రాయడానికి ఇష్టపడతాను తెలుగు కన్నా. తెలుగులో కూడా రాస్తుంటాను, చాలా మంచి పోయిటరీ రాసేదాన్ని తెలుగులో. బట్ ఇంగ్లీష్కి ఐ షిఫ్టెడ్ అనమాట. సో ఆ ఇంగ్లీష్లో రాసిన పద్యాలే చాలా వరకు వచ్చాయి నాకు. మీ యొక్క ప్రశ్నకు వచ్చి ఏంటి అంటే ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మా తాతగారు నేర్పిన మాటలు, మా తాతగారు నేర్పిన బాటలు, అలా పోయిటరీలు. అండ్ డైలీ మన హ్యాపెనింగ్ లైఫ్లో ఐ పిక్ ఇన్స్పిరేషన్ అండ్ ఐ రైట్ వన్ పోయిమ్ అబౌట్ ఇట్. అలా మేడం మీరు రాసిన ఈ పోయిటరీలో చాలా రాసే ఉన్నారు, చాలా పాపులర్ కూడా అయినవి ఉన్నాయి. సో దీనికి సంబంధించి కాకుండా మనం సమకాలీన అంశాల మీద రాసినటివి, సో మీరు దాని మీదే దృష్టి సారించి రాసిన ఆ యొక్క కవితలు ఏమైనా ఉన్నాయో అవి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఒకసారి మా శ్రోతలకి మీ మాటల్లో ఆ కవితలు వినిపిస్తారా? ఓకే, అంటే పోయిటరీ రాయడం అనేది ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ టు ఎక్స్ప్రెస్. మనం అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వన్ షుడ్ హ్యావ్ ఏంటి అంటే ప్రాపర్ మీన్స్ అన్నమాట. నాట్ ఎవ్రీ వన్ కెన్ ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ. అండ్ ఎక్స్ప్రెస్ చేసిన దాన్ని పోయిటిక్గా ఎక్స్ప్రెస్ చేయడం కూడా అంటే చాలా పోయిటరీకి ప్రోజ్కి తేడా ఏంటంటే ప్రోజ్లో మనం అనర్గళంగా ఎక్కువగా పెద్ద మాటలతో మనకి అనిపించింది చెప్తాము, పోయిటరీలో దాన్ని కుదించి చెప్పాలి. సో పోయిటరీ ఈస్ అనదర్ బాల్ గేమ్ అనమాట. సో బట్ మా తాతగారి దయ వల్ల నాకు పోయిటరీ అబ్బింది. అండ్ డెఫినెట్లీ ఐ వాంట్ టు టెల్ యూ అబౌట్ వన్ గుడ్ పోయం. నేను కోవిడ్ గురించి కూడా పోయిటరీ రాశాను, అలాగే డిఫరెంట్ విమెన్ ఇష్యూస్ గురించి, అలాగే ఏంటి అంటే లైఫ్లో దైనందిన జీవితాల గురించి, ఎవ్రీ ఆస్పెక్ట్ విచ్ టచ్డ్ మీ ఐ హ్యావ్ రిటన్ పోయిటరీ అనమాట. రీసెంట్గా నేను వైజాగ్ వచ్చిన తరుణంలో సముద్రం అంటే నా యొక్క ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ వైజాగ్ ఇచ్చారు. సో అందువల్ల నేను వైజాగ్ రావడం జరిగింది. సో సముద్రం దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ డే జాయిన్ అయిన రోజు అయిపోయిన తర్వాత సాయంత్రం ఐ వెంట్ ఫర్ ద ఓషన్ అండ్ ఓషన్ని చూసి నేను ఒక పోయం రాశాను. సో అది నేను వినిపించాలనుకుంటున్నాను. ఓ మైటీ ఓషన్, టేక్ అవే అవర్ ప్రైడ్, వీఆర్ నో వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, టాపుల్ డౌన్ అవర్ ఎస్టీమ్ యాజ్ వీఆర్ వెరీ లిటిల్ బీయింగ్స్, shatter out our egos cause we can never match your ethos. O mighty ocean, make us discover self, absorb our sadness to turn us as rebels, dive deep into our souls and lift up our spirits, calm our brains to refrain them from explosions. O mighty ocean, you be of our help, just take us into your abyss and turn us into little shiny bits. నాకు ఓషన్ చూసిన తర్వాత వీఆర్ నో వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్ అని అనిపిస్తుంది కదా. సో ద నేచర్ ఈజ్ సో వాస్ట్, సో బిగ్, సో బ్యూటిఫుల్. సో అందుకనే నేను అది దృష్టిలో పెట్టుకుని ఏంటి అంటే మనకిన్ని ఈగోలు, ఇంత గర్వాలు ఇవన్నీ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ విల్ షాటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మనం నిన్ను చూసిన వెంటనే. సో నన్ను అనుకునే అంటే ఐఎమ్ నాట్ కోటింగ్ యాజ్ మీ, బట్ అందరినీ కూడా నీ యొక్క మనసు లోతుల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని నువ్వు మార్చే ముత్యాల కింద మార్చి బయటికి తీసుకురా అని చెప్పాను అనమాట అది చూసిన తర్వాత. సో అలా రాస్తూ ఉంటాను. మేడం, ఒక మహిళగా మీరు మహిళల గురించి రాసిన కవితలు ఏమైతే ఉన్నాయో ఆ అల్లిన కవితలను ఒకసారి మాకు వినిపిస్తారా? తప్పకుండా. నేను మహిళల గురించి చాలా దృక్కోణాల్లో రాశాను. ఒక కవిత ఉన్నది విమెన్స్ డే గురించి. యూజువల్గా విమెన్స్ డే అనగానే లేదా మదర్స్ డే అనగానే ఎవ్రీ ఫేస్బుక్ ఆర్ వాట్సాప్ విషెస్తో నిండిపోతాయి. అయితే దాని గురించి ఒక చిన్న చిరు కవిత అనమాట. ఉఫ్ ఎ డే పాస్డ్ బై, విమెన్ ప్రైజ్డ్ హియర్ అండ్ దేర్, ఫ్రమ్ FB to Insta loaded with love everywhere. The next day began, nothing new, nor even witnessed a changed few. A day passed by. ఉఫ్ అంటే ఏంటి అంటే జస్ట్ రోజు గడిచిపోయింది. ఒక రోజు అందరినీ పొగిడేశారు, ఆ నెక్స్ట్ డే అయిన తర్వాత మార్పు ఏమీ రాలేదు, అంతే. ఆ రోజు పొగడ్తి మాత్రమే మిగిలింది. ఇట్స్ క్వైట్ కామన్ కదా. ఆ రోజు పీపుల్ విల్ ఫిల్ దేర్ FBs ఆర్ ఇన్స్టాస్ విత్ విషెస్ ఫర్ విమెన్ అండ్ ఆల్. బట్ వాళ్ళలో ఏం మార్పు రాదు. ఆ ఒక్క రోజుకి స్టేటస్ షేరింగ్ మాత్రమే ఒక పిక్ పెట్టుకుంటారు అంతే. సో ఆ విషయం గురించే నేను అక్కడ చెప్పాను. మేడం, మీరు ఒక కవయిత్రిగా మంచి ప్రావీణ్యం సంపాదించి ఉన్నారు. దేని మీద అంటే ఈ పదాల అల్లికల గురించి. మీరు దీనిలోనే ఉండి మంచి కవితలు రాసి ఇప్పటికే రాసిన కవితలు ప్రజానీకానికి బాగా చేరువయ్యాయి. దీని ద్వారానే మునుపటి కంటే ఇక మున్ముందు కూడా మీరు దీన్నే పట్టుకొని మంచిగా మంచి కవితలు రాసి ప్రజల్లో చైతన్యపరుస్తారు అని మీరు ఎందుకు అనుకోలేకుండా ఈ విధంగా బ్యూరోక్రాట్గా వచ్చి ప్రజలకు సర్వీస్ చేయాలని ఎందుకు అనుకున్నారు? సో దీని గురించి మా శ్రోతలకి మీ మాటల్లో ఒకసారి వివరిస్తారా? ఎందుకు అలా జరిగిందంటారు? ఓకే, సో యాక్చువల్గా
నా యొక్క స్టడీస్ వచ్చేసి ఆమె పిహెచ్డి అనమాట. సో ఆమె క్వాలిఫైడ్ అకాడమిషియన్. నా పిహెచ్డి ఈజ్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. సో ఐఎమ్ వెరీ trained and qualified to teach postgraduate students and to train researchers and PhD students. So I'm వెరీ వెల్ సెటిల్డ్ అకాడమికల్. అంటే నేను ఒక బీ స్కూల్కి, అంటే ఒక బిజినెస్ స్కూల్ ఆర్ ఎంబీఏ కాలేజ్కి ఐ వర్క్డ్ యాజ్ అ ప్రిన్సిపల్ అనమాట అట్ వెరీ యంగ్ ఏజ్. అండ్ లేటర్ మాత్ చాలా యూనివర్సిటీస్లో ఐ వర్క్డ్ యాజ్ అసిస్టెంట్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్. అండ్ ఏంటి అంటే ఈ రీసెంట్గా కూడా నాకు జస్ట్ ఏపీఎస్సి వచ్చే ముందరే కూడా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జాబ్ వచ్చింది. సో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాలేజెస్ విత్ ఇన్ ఇండియా. సో ఇలా మీరు నా అకాడమిక్స్ చూస్తే కనుక ఐ వాజ్ టీచింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్. ఇప్పుడు ఆర్ ఐ వాజ్ రైటింగ్ పోయిటరీ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ టైమ్ యాజ్ వెల్. మీరు అడిగిన ప్రశ్నకు వస్తే ఒక స్టూడెంట్కి టీచ్ చేయడం ఆర్ ఒక పోయిటరీ రాయడం అనేది ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్ ఎ సొసైటీ. ఓకే, బీయింగ్ ఎ బ్యూరోక్రాట్ ఈస్ డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్ ఎ సొసైటీ. హియర్ యూ విల్ గో టు గ్రౌండ్ రూట్స్, యూ విల్ వర్క్ ఆన్ ఇట్ and you will make a change, the visible change which you can see immediately and direct. Okay, బట్ అదైతే నేను కొంతమంది స్టూడెంట్స్కి చెప్తాను, ఆ స్టూడెంట్స్ దే విల్ బికమ్ సంథింగ్, దే విల్ హెల్ప్ ద సొసైటీ ఎంటైర్. సో దాట్ ఈస్ టీచింగ్ ఈస్ వన్ ఆఫ్ ద నోబెల్ ప్రొఫెషన్స్, ఐ డూ అగ్రీ, అండ్ రైటింగ్ ఈస్ వన్ ఆఫ్ ద నోబెల్ ప్రొఫెషన్స్ యాజ్ వెల్. కానీ ఏంటి అంటే బ్యూరోక్రసీ ఈస్ వన్ సచ్ థింగ్ వేర్ యూ కెన్ వర్క్ ఆన్ దాట్ గ్రౌండ్ రూట్ ప్రాబ్లమ్స్ అండ్ యూ కెన్ క్రియేట్ ద డిఫరెన్స్ అనమాట. సో అండ్ ఇదే కాకుండా మా తాతగారి కళ చిన్నప్పటి నుంచి అకాడమిషియన్గా, ఇంట్లో అందరూ అకాడమిషియన్సే, సో అకాడమిషియన్స్గానే ఉండిపోకూడదు, యూ నీడ్ టు యునో ఎంటర్ ఇన్ టు అడ్మినిస్ట్రేషన్, ఎస్పెషలీ సివిల్ సర్వీసెస్ అనేది ఆయన కోరిక. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఫీల్. మేడం, మీ హాబీస్లో మీకు బాగా నచ్చింది అంటే మాకు అర్థమైంది ఏంటి అంటే మీలో దాగి ఉన్న ఒక కవిత రచన శైలి అనేది మీకు బాగా ఇష్టమని మాకు అర్థమవుతుంది. కానీ మేడం, ప్రస్తుతం ఉన్న కాలంలో ఈ కవిత రచన శైలి అనేది అంతరించిపోతుంది అని చాలామంది అంటూ ఉన్నారు. మేడం, దీని గురించి మీరేమంటారు ఒక పోయెట్గా? అంటే అది ఇప్పుడు చూడండి, ఒకప్పుడు వాల్మీకి రామాయణం రాశాడు అని అంటాం, ఇప్పుడు ఎవరైనా రామాయణం రాయగలరా? లేదు, డెఫినెట్గా. ఎందుకు అంటే ఒక్కొక్క ఎరా ఆర్ ఒక్కొక్క అయోటా ఆఫ్ ఎవల్యూషన్లో ఒక్కొక్కటి చాలా పాపులారిటీ పొందుతూ ఉంటుంది. సో ఒకప్పుడు పురాణాలు రాసేవారు, ఒకప్పుడు చాలా ప్రాచీన తెలుగు పద్యాలు రాసేవారు, తర్వాత ఏంటి అంటే ప్రోజ్ పోయిటరీ అని వచ్చింది, అంటే ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలుగు పద్యాలు రాయడం జరిగింది. ఇప్పుడు అదే కాకుండా అంటే ఇప్పుడు ఇన్స్టా వచ్చేసింది, ఎఫ్బి వచ్చేసింది, స్నాప్చాట్లు వచ్చేసాయి, ఇలా దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా, యూట్యూబ్ వచ్చాయి. సో ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్స్ ఇన్ వన్ ఫార్మ్ ఆఫ్ అదర్ ఈజ్ క్వైట్ ఇంపార్టెంట్ సిన్స్ ఏజెస్ అనేది నేను నమ్ముతాను. చూడండి, ఒకప్పుడు జస్ట్ ఏంటి అంటే గుహల్లో బొమ్మలే గీసేవారు. సో what might be the form might differ, but at the end of the day your expression matters. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక రీల్ చేయడం కూడా ఇట్స్ నాట్ ఎ జోక్. ఓకే, మీరు ఇలా ఎఫ్ఎంలో ఒక ఇంటర్వ్యూ చేయడం కూడా ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్ నీడ్స్ సమ్ స్కిల్స్, ఇట్ నీడ్స్ సమ్ ఎక్స్ప్రెసివ్నెస్. యూఆర్ సో ఎక్స్ప్రెసివ్. ఒక ఇన్స్టాగ్రామ్లో మీరు ఒక చిన్న బిట్కి మీరు రీల్ చేయాలి అంటే యూ నీడ్ టు ప్రాక్టీస్, యూ నీడ్ టు రిహార్స్, అండ్ దే నీడ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. అండ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చి దాన్ని ఈజ్ చేసింది, బట్ యూనిక్నెస్ ఆర్ క్రియేటివిటీ అనేది కొంచెం తగ్గింది కంపారిటివ్లీ. ఎందుకంటే రీల్స్ అందరూ చేస్తున్నారు, కామన్ అయిపోయింది. బట్ పోయిటరీ రాయడానికి లేదా కథ చెప్పడానికి లేదా ఒకటి ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేయడానికి ఇట్ నీడ్స్ ఎఫర్ట్స్. ఆ ఎఫర్ట్స్ రావాలి అంటే యూ నీడ్ టు పుట్ సమ్ ఇన్పుట్స్. అంటే మీరు బాగా చదివి ఉండాలి, దెన్ యూ కెన్ క్రియేట్ సంథింగ్ కదా. సో అంటే మీరు ఒక పెయింటింగ్ వేయాలి అంటే యూ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్ సో మెనీ పెయింటింగ్స్ అండ్ ఎవెన్చువల్లీ యూ విల్ బికమ్ ఎ మాస్టర్ పెయింటర్. సో అది ఈ కాలంలో కొంచెం తక్కువైంది, బట్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ బికమింగ్ మోడర్న్, అట్ ద సేమ్ టైమ్ అడ్వాంటేజ్. సో కాలంతో పాటు కొన్ని మారుతూ ఉంటాయి, దాంట్లో కొన్ని ప్రోస్ ఉంటాయి, కొన్ని కాన్స్ ఉంటాయి. మేడం, ఇందాక నుంచి అంటే మీరు మాట్లాడుతున్న శైలిని బాగా గమనించినట్లయితే మీలో కేవలం ఒక కవయిత్రి మాత్రమే కాదు అని అనిపిస్తుంది మేడం మాకైతే. ఎందుకంటే కనుక నిజానికి చెప్పాలంటే మీరు మాట్లాడుతున్న శైలిలో మీలో ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ దాగి ఉన్నారనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీ హాబీస్ విషయానికి వెళ్తే ఒక పోయిటరీ మాత్రమే కాకుండా సో మీలో ఇంకా దాగి ఉన్న స్కిల్స్ అయితే ఏమని చెప్తారో, ఆ యొక్క హాబీస్ గురించి మీరేమంటారు? నాకు చాలా హాబీస్ ఉన్నాయి. ఐఎమ్ ఏ కాఫీ అఫిషియనాడో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఐ టేస్ట్ వేరియస్ కాఫీస్. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. కాఫీ ఇస్ నాట్ జస్ట్ ఇన్స్టెంట్ కాఫీ, సో ప్రాపర్లీ బ్రూడ్ కాఫీ, బీన్స్ కాఫీ అనమాట. అంటే ఆ బ్రూవింగ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి, ఆ బ్రూవింగ్ రేషియోస్ కూడా డిఫరెంట్ ఉంటాయి, అండ్ ఆ బ్రూవింగ్ టైమ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. హాట్ బ్రూస్, కోల్డ్ బ్రూస్ ఉంటాయి, ఇలా వేరియస్ కాఫీస్ ఆర్ అవైలబుల్ అండ్ ఎవ్రీథింగ్ విల్ టేస్ట్ వెరీ డిఫరెంట్ అనమాట. సో
సో నేను కాఫీ టేస్టర్ అని చెప్పను, బట్ కాఫీ ఎఫిషియనాడు అని చెప్తాను. మై లవ్ ఫర్ కాఫీ రిఫ్లెక్ట్స్ అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై హాబీ అండ్ ఐ గేవ్ ఇట్ ఇన్ డీటెయిల్ అప్లికేషన్ ఫార్మ్ ఆఫ్ ఏపీఎస్సీ ఇంటర్వ్యూ యాజ్ వెల్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై హాబీ. వన్ మోర్ హాబీ ఈస్ పేపర్ మ్యాష్తో నేను ఐ విల్ మేక్ సో మెనీ థింగ్స్. That is one of my hobby. And I'm a fish hobbyist as well. And I used to tame fishes. చిన్న ఫిషెస్ని అక్వేరియంలో పెంచడం కాదు, ఐ యూస్ టు టేమ్ మాన్స్టర్ ఫిషెస్ లైక్ రెడ్ టైల్ క్యాట్ ఫిష్ అంటారు, ఆర్టీసీ అంటారు. అది ఎంతే ఉంటుంది, బట్ విత్ ఇన్ 3 months ఎంత అయిపోతుంది. సో ఆ టైం చాలా పెద్దది అయిపోతుంది. సో యూ నీడ్ టు హ్యావ్ బిగ్గర్ ట్యాంక్స్ ఫర్ ఇట్ అనమాట. అండ్ ఇట్ విల్ సర్వైవ్ ఈవెన్ ఆడెస్ట్ ఆఫ్ ద కండిషన్స్. సో అండ్ ఇట్ నీడ్స్ స్కిల్ టు రైజ్ దమ్. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. అరోవానాస్ అనే ఒక ఫిషెస్ ఉంటాయి. సో దే ఆర్ ఆల్సో మాన్స్టర్ ఫిషెస్ అనమాట. అవి ఇంతే చిన్నవి అమ్ముతూ ఉంటారు బయట, మీరు కొనుక్కు తెచ్చేసుకోవడం ఈజీ, అని దాన్ని పెంచడం ఇట్స్ లైక్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎ బేబీ అనమాట. సో ఐ యూస్ టు టేమ్ ఫిషెస్. నాకు ఫిషెస్ని పెంచడం ఒక హాబీ. సో ఐ హ్యావ్ మల్టిపుల్ హాబీస్. అండ్ నాకు ఈ హాబీ కూడా ఉంది, ఏంటి అంటే టు ఇంకల్కేట్ వన్ ఎంటైర్లీ న్యూ హాబీ అని. సో చాలా యూనిక్ హాబీస్ ఉంటాయి నాకు. అండ్ ఇఫ్ ఐ ఫైండ్ ఇంట్రెస్ట్ I dwell deeper, and I do think that if my interest exists, then I'll pursue it as a hobby. మేడం, ఫస్ట్ మీ గోల్ ఏంది అంటే సివిల్స్ సాధించాలి అని నేను విన్నాను. సో అయితే మేడం, సివిల్స్ రాకపోవడానికి గల కారణాలు అంటే మీరేం చెప్తారు? ఏంటి అంటే అప్పుడు నేను ఐ వాస్ నాట్ ప్రిపేరింగ్ దాట్ సీరియస్లీ. అది ఒక మెయిన్ కారణం అని చెప్పచ్చు. ఎందుకు అంటే నాకు ఒక ఆల్టర్ కెరియర్ ఉన్నది. ఐ వాస్ హెడింగ్ 1B స్కూల్, ఒక ఎంటైర్ బిజినెస్ స్కూల్ని హెడ్ చేస్తున్నాను నేను ప్రిన్సిపల్ కింద. సో అట్ యంగ్ ఏజ్ అనమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ వాజ్ మ్యారీడ్. ఇవన్నీ ట్యాకిల్ చేసుకుంటూ నేను ఎక్కువ ప్రిపరేషన్, అంటే సివిల్స్ ప్రిపరేషన్ నీడ్స్ లెందీ టైం. కొంచెం మన గ్రూప్స్ ప్రిపరేషన్ కన్నా యూ షుడ్ హ్యావ్ గివెన్ ఎ లెందీ టైం. అంటే అనలిటికల్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. యూ నీడ్ టు అనలైజ్ మోర్, బట్ అట్ ద సేమ్ టైమ్ యూ నీడ్ టు రీడ్ వ్యాస్ట్ సిలబస్. సో I gave my maximum efforts, but unfortunately I missed with few margins at various stages. So appudu nenu నేర్చుకున్నది ఒకటే, ఏంటి అంటే I would have put in little more effort. కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయనగా I would have kept some leave or something. I would have studied more. ఇలా అనుకున్నాను. బట్ at the same time I was doing one great job. I can't just oost it out. అంటే even though it's a private job, it is one of the decent and one of the looking up to job. It's like a principal to a B school, right? So అందుకని I didn't took that chance. If I have taken that chance, నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఐ వుడ్ హ్యావ్ క్లియర్డ్ అని అనిపిస్తుంది. బట్ ఐ హ్యావెంట్ గివెన్ దాట్ ఎనఫ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ మై ఎండ్. అది నా ఎఫర్ట్ ల్యాకింగ్ అనే చెప్తాను. సో ఒకసారి ఇది మిస్ అయిన తర్వాత ఐ రియలైజ్డ్, సో మై ఎఫర్ట్స్ షుడ్ బీ మోర్ అని చెప్పి ఏపీఎస్సీ వచ్చినప్పుడు వెన్ ఐఎమ్ అప్లయింగ్, సో ఐ థాట్ ఐ విల్ గివ్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ టు ఇట్. వస్తే వచ్చింది, లేదంటే లేదు అని నాకు అనిపించి సో ఐ స్టడీడ్. సో సీ ద రిజల్ట్ నౌ టుడే. మేడం, మీరు సివిల్ సర్వీసెస్కి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఒక సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే, సో హౌ టు స్టార్ట్ ద స్టడీయింగ్, అదేవిధంగా ఏమైనా టెక్నిక్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కనుక మీరేం చెప్తారు? ఓకే, సివిల్స్కైనా ఏపీఎస్సీని కూడా స్టేట్ సివిల్ సర్వీసెస్ అని అంటారు. సో స్టేట్ సివిల్స్ అయినా మీకు యూపీఎస్సీ అయినా కూడా, ఈ రెండింటికి కూడా మీరు స్టార్ట్ చేయాల్సింది ప్రప్రథమంగా 6 నుంచి 12 వరకు 6th to 12th క్లాస్ NCERT బుక్స్. ఓకే, NCERT బుక్స్ చాలామందికి అంటే ఏంటో కూడా తెలియవు. అంటే CBSE టెక్స్ట్ బుక్స్ అన్నమాట, వాటిని NCERTs అంటారు. సో అవి 6th నుంచి 12th వరకు మీరు సోషల్ అంటే సోషల్ టెక్స్ట్ బుక్కే ఉండదు. ఒక ఏంటి అంటే ఒక 7th 8th వచ్చేసరికి ఇట్ విల్ డివైడ్ ఇంటూ జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ. సో all 4 ఆఫ్ సోషల్, అలాగే సైన్స్. సోషల్ అండ్ సైన్స్ మీరు థరోగా చదవాలి, 12th వరకు చదవాలి. సో మీకు 6th 7th 8th టెక్స్ట్ బుక్సే కదా అని అనిపిస్తుంది. 6th 7th 8th అందరూ బాగా చదివేస్తారు. 9th 10th వచ్చేసరికి హార్డ్నెస్ పెరుగుతుంది. 11th and 12th వచ్చేసరికి ఇట్స్ వెరీ టఫ్. ఇట్స్ నాట్ దాట్ కేక్ వాక్ అనమాట. సో NCERTస్ని ఫస్ట్ మాస్టర్ చేయాలి ఎవరైనా కూడా. సో అది స్టార్టింగ్ పాయింట్. ఇట్స్ లైక్ ఏంటి అంటే అన్నప్రాసన టు ఎ కిడ్ అనమాట. అది మీరు అసలు వస్తున్నారు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఐ విల్ సజెస్ట్ యూ టు స్టిక్ విత్ NCERTs ఫ్రమ్ 6th to 12th. సో ఈ 6th to 12th NCERTs మాస్టర్ చేస్తే కనుక మీకు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అని ఉంటుంది. ప్రిలిమ్స్లో చాలా మంచి ఎడ్జ్ వస్తుంది. ఈ 6th to 12th ఎందుకు చదువుతాము, మళ్ళీ 6th క్లాస్కి వెళ్ళి ఎందుకు చదవాలి అంటే చాలామంది బేసిక్స్ మర్చిపోతారు. చాలామంది ఈవెన్ నో వన్ రిమెంబర్స్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఎ టాపర్ ఇన్ యువర్ 6th class or 7th class or your 10th class, you might be one of the top most student. బట్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి మీరు 10th బేసిక్స్ చాలా మర్చిపోతారు.
సో ఇవి మీకు ఒకసారి బ్రషప్ అవుతాయి. సో 6 to 12th అనేవి విల్ గివ్ యూ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ బేసిక్స్ అన్నమాట. సో వన్స్ దట్ ఈస్ డన్, దెన్ మీరు కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పాలిటిక్ లక్ష్మీకాంత్ అని, హిస్టరీకి స్పెక్ట్రమ్ అని, లేదు అంటే ఓరియంట్ బ్లాక్ స్పాన్ పబ్లికేషన్స్ ఒక బుక్ ఉంటుంది, విచ్ ఈస్ ఆల్సో ఎన్ ఓల్డ్ ఎన్సీఆర్టీ కన్వర్టెడ్ ఇన్ టు టెక్స్ట్ బుక్. సో అదని, సో ఇలా మీరు చదువుతుంటారు. అంటే ఎకనామీకి రమేష్ సింగ్ అని ఒకటి ఉంటుంది, లేదు అంటే ఏంటి అంటే ఒక ఎకనామిక్ సర్వే ఒకటి ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ దే విల్ గెట్ అప్డేటెడ్. సో ఇలా మీరు స్టాండర్డ్ బుక్స్ కొన్ని చదవాలి. చదివిన తర్వాత మెయిన్ సిలబస్కి అనుగుణంగా, మెయిన్స్ ఈస్ వెరీ డైనమిక్ సిలబస్, సో మెయిన్ సిలబస్ అనుగుణంగా మీరు న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి. అలాగే ఒక మ్యాగజైన్ లైక్ యోజన చదువుతూ ఉండాలి. వన్స్ యు ఆర్ థరో విత్ ఆల్ దీస్, దెన్ యువర్ జర్నీ టువర్డ్స్ సివిల్ సర్వీసెస్ విల్ బీ ఈజీ. ఎక్కువ చదవాలి కానీ ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ. అంటే యూపీఎస్సీ సిలబస్ కాపీ మీరు చూసుంటే ఏంటి అంటే, ఒక సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దేశం మీద అవగాహన ఉంటే కనుక వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి అర్హత, అంటే ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారు అనే ఇంగ్లీష్లో మెన్షన్ చేస్తారు యూపీఎస్సీ సిలబస్లో. బట్ సామాన్య ప్రజలకి ఆ అవగాహన కూడా, అంటే మనం 6th 7th 8th 9th ఒక సబ్జెక్ట్లో చదివేస్తాం కానీ మనకి ఒక ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి తెలియదు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి తెలియదు. సో ఇవి తెలియకుండా మనము విల్ లీడ్ అవర్ లైఫ్స్ ఆఫ్ 25 to 30 years. సో అందుకని, సో వన్స్ if you have analyzed from your 6th class, your civils journey will be damn easy. But you have studied your 6th class, but you never looked back and analyzed what are the concepts you have read, then you need to brush up from basics and you need to again re-study as a student, and you need to put in great efforts anamata. It's not that easy. Custom చాలా చాలా కష్టం. వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్స్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ నాట్ దాట్ జోక్. అండ్ సక్సెస్ రేషియో కూడా చాలా తక్కువ. చాలామంది వెరీ మార్జినల్తో మిస్ అవుతుంటారు. చాలామంది ఐ హావ్ సీన్ పీపుల్ హూ హ్యావ్ మిస్డ్ ఇంటర్వ్యూస్ విత్ 1 mark, half mark, 2 marks. సో ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్. బట్ వన్స్ యూ క్రాక్, అంటే దానికి ఏమి లేదు, యూ నీడ్ టు బీ పెర్సిస్టెంట్, వన్ థింగ్, అండ్ యూ నీడ్ టు బీ వెరీ డిసిప్లిన్డ్ with your studies and with your timetable. So these two things will fetch you rank. మేడం, న్యూస్ పేపర్ అనేది బ్రెడ్ అండ్ బటర్ అని మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది కదా. సో అసలు బ్రెడ్ అండ్ బటర్ అని మీరు ఎందుకు అనడం జరిగింది? సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ఇన్ స్టేట్ పిఎస్ఎస్ ఆర్ సివిల్ సర్వీసెస్ అనమాట? ఇప్పుడు మీరు బేసిక్ సిలబస్కి వస్తే ఏపీపీఎస్సీ అయినా యూపీఎస్సీ అయినా, సో దేర్ విల్ బి డైనమిక్ క్వశ్చన్స్ అనమాట. ఈరోజు ఏం జరుగుతున్నాయో దాని గురించి క్వశ్చన్స్ అడగడం అనేది, అంటే ఈరోజు జరగడం అని కాదు, రీసెంట్ ఇష్యూస్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో దాని గురించి క్వశ్చన్స్ అడగడం అనేది ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క బేసిక్ నేచర్. సో అందుకని మీరు న్యూస్ పేపర్ అనేది తప్పకుండా చదవాలి. మీరు ఏదో ఏంటి అంటే బుక్స్ చదివేసాం కదా, నేను ప్రపంచాన్ని ఉద్ధరించేస్తాను అంటే యూ విల్ నెవర్ క్వాలిఫై ద ఎగ్జామ్. సో అందుకనే న్యూస్ పేపర్ ఇస్ బ్రెడ్ అండ్ బటర్ అనమాట. వితౌట్ టచింగ్ ఎ న్యూస్ పేపర్, ఇఫ్ యూ వాంట్ టు క్వాలిఫై ఎనీ పిఎస్సీ ఎగ్జామినేషన్స్, ఇట్ వోంట్ బి పాసిబుల్. సో ఒక న్యూస్ పేపర్ చదవాలి, ఎస్పెషల్లీ ఎడిటోరియల్స్ చదవాలి. ఎడిటోరియల్స్పై అవగాహన పెంచుకోవాలి మీరు. అంటే అతను అలా ఆ ఇష్యూ గురించి ఎందుకు రాయాల్సి వచ్చింది, ఆ ఇష్యూలో ఉన్న వేరియస్ అంశాలు ఏంటి, వేరియస్ దృక్కోణాలు ఏంటి, అండ్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనే దానిపై మనకి ఎక్కువ పట్టు ఉండాలన్నమాట. అందుకనే నేను న్యూస్ పేపర్ బ్రెడ్ అండ్ బటర్ అని చెప్పాను. మేడం, ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక మనకి ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళలో కూడా సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. అటు తీసుకోకుండా మీరైతే కోచింగ్ లేకుండానే గ్రూప్స్ అయినా సరే ఫస్ట్ ర్యాంక్ని సాధించడం జరిగింది కదా. సో వితౌట్ కోచింగ్ మీరు ఏ విధంగా గ్రూప్స్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది? అదే కాకుండా ఒక ప్రిన్సిపల్గా ఉండి మీరు ఆ యొక్క రోజుకి 2-3 అవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ టైంనే మీరు చదవడం జరిగింది. అంత తక్కువ టైంలోనే చదివి ఫస్ట్ ర్యాంకర్గా నిలిచిన మీరు, చాలామంది అంటూ ఉంటారు గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ 24 గంటల్లో కనీసం మనం 12 గంటలు అట్లా చదువుతూనే ఉండాలి. అట్లా చదవకపోతే లేదు, పుస్తకాలకి అతుక్కోవాలి, ఎటువంటి ఎంజాయ్మెంట్ లేదు, పాటలు మాటలకి అసలు తావు ఇవ్వకూడదు అంటారు. వీటన్నిటికీ భిన్నంగా మీ లైఫ్లో ఈ యొక్క సక్సెస్ అనేది జరిగింది. ఈ యొక్క ప్రిపరేషన్ జర్నీ విషయానికి వస్తే మీ ప్రిపరేషన్ ఏ విధంగా జరిగిందంటారు? అంటే ఇప్పుడు చాలామందికి ఒక స్మాల్ నోషన్ ఉంటుంది ఏంటి అంటే, చదవడం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక చోట కూర్చుని కదలకుండా అలా 24/7 365 days చదవడం అని. సో దట్ ఈస్ వెరీ రాంగ్ కదా. యూ క్యాన్ డూ వన్ సింగిల్ వర్క్ మొనోటనస్లీ ఫర్ ఇయర్స్ టుగెదర్. నేను దానికి ఉదాహరణకి ఒక జాతక స్టోరీ ఒక వ్యాపారి బుద్ధుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడట, ఏంటి అంటే నన్ను ప్రపంచంలో అత్యంత ధనవంతుడిని చేసేయి అని చెప్పి. ఓకే, నువ్వు ఏ రోజు అయితే అంటే ఈ రోజు మొత్తం నువ్వు తెల్లగాడిదని గుర్తు చేసుకోవద్దు, అప్పుడు నువ్వు ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు అయిపోతావు చెప్తే సరే అయితే దాన్నే ఉంది, అసలు తెల్లగాడిదంటే నేను గుర్తే చేసుకోను, నేను అయిపోతాను అయితే అనుకుని ఆనందంగా వెనక్కి వచ్చేస్తాడు వ్యాపారం.
అయితే అప్పుడు వస్తుంటే దారిలో ఒక తెల్ల మేక కనబడుతుంది. అది చూసి ఆ తెల్లగాడిదేమో అని అనుకుంటాడు అనమాట. ఇంకా అయ్యో అనవసరం గుర్తు చేసేసుకున్నానే, కాదు మళ్ళీ ఫస్ట్ నుంచి అసలు ఇంకా గుర్తు చేసుకోని అనుకుంటాడు. ముందరికి వెళ్తాడు, ఒక తెల్ల మూట కనపడుతుంది, దూరంగా చూస్తే తెల్లగాడిది అనుకుంటాడు. కొంచెం ముందరికి వెళ్తాడు, ఒక ఆవు పిల్ల కనపడుతుంది, అది చూసి తెల్లగాడిది అనుకుంటాడు. సో అలా ఆ రోజు అతను పదే దాన్నే గుర్తు చేసుకుంటూ ఉన్నాడు, వద్దని చెప్పినందుకు గాను. అసలు అలా బుద్ధుడు చెప్పకుండా ఉంటే అతను గుర్తు చేసుకుపోయేవాడు కాదు, అండ్ అతను అయిపోయేవాడు అనమాట ధనవంతుడు. చూసారా, ఇలాగే ఉంటుంది. మీరు వద్దు, మీరు చదవాలి, కేవలం మీరు ఫేస్బుక్ చూడొద్దు అంటే అదే గుర్తుకొస్తుంది, ఫేస్బుకే గుర్తుకొస్తుంది. మీరు ఇన్స్టాగ్రామ్ చూడొద్దు అంటే ఇన్స్టాలో మా ఫ్రెండ్స్ ఏం పోస్ట్ చేశారో, లేదా సెలబ్రిటీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం పోస్ట్ చేశారో అదే గుర్తుకొస్తుంది. మీరు ట్విట్టర్ వైపు వెళ్ళొద్దు అంటే అదే గుర్తుకొస్తుంది. పబ్జీ ఆడొద్దు అంటే అమ్మో అక్కడ మా పబ్జీ స్క్వాడ్లు ఏవే ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు అందరూ. సో అందుకుని గివ్ యువర్ సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను అనమాట. ఎందుకంటే మీరు ఒకటి అది అనుకున్న చేసేస్తే ఇంకా దాని గొడవే ఉండదు. అది కానీ రెస్పాన్సిబుల్గా చేయాలి. అది అంటే మీరు ఒక 1 hour మీరు ఎంటర్టైన్మెంట్ అవర్ పెట్టుకుని ఆ 1 hourలో మీకు నచ్చింది, మీకు ఏది నచ్చితే ఆ రోజు ఇది నాకు అమితంగా చేయాలనుంది, అది చేయకపోతే నేను ఉండలేను సుమి, ఐ కాంట్ బ్రీత్ అనేది చేసేసాయి ఆ 1 hourలో. అది దాట్ ఈస్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్. బట్ రిమైనింగ్ 5-6 hours యూ షుడ్ స్టడీ ప్యూర్లీ అన్నమాట. అది ఆ ప్యూరిటీ కోసం అది చెప్పాను అనమాట. సో ఈ 5-6 hours యుల్ కాన్సన్ట్రేట్ మోర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దాట్ జీల్ టు ఓకే నేను ఈరోజు మూవీ చూడాలని పదే అనుకోవడం కన్నా యూ స్టడీ యువర్ సెల్ఫ్ అండ్ గో ఫర్ ఎమ్. అది సో అలా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ ఎప్పుడైతే మిస్ అవుతామో లైఫ్ విల్ బికమ్ మొనాటనస్, లైఫ్ విల్ బికమ్ కలర్లెస్ అని నేను నమ్ముతాను. మేడం, ఏదైతే మీ యొక్క సక్సెస్ జర్నీకి సంబంధించిన వివరాలు, ఆ విశేషాలు మీరు మాతో షేర్ చేస్తూ ఉన్నారు కదా మేడం, మీ యొక్క సక్సెస్ జర్నీకి సంబంధించి మరిన్ని విశేషాలను మనం 2వ భాగంలో మాట్లాడుకుందాం మేడం. శ్రోతలు, ఇంతవరకు ఇవాల్టి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం రీసెంట్ గా ఏపీఎస్సీ వారు 2018కి సంబంధించి గ్రూప్ 1 రిజల్ట్స్ ని విడుదల చేయడం జరిగింది కదా. ఇందులో ఫస్ట్ ర్యాంకర్ గా నిలిచిన డాక్టర్ రాణి సుస్మిత గారితో సాయి గిరీష్ జరిపిన ప్రత్యేక సంభాషణ మొదటి భాగాన్ని విన్నారు కదా. 2వ భాగం ప్రసారమవుతుంది, తప్పక వింటారు కదూ. ఈ కార్యక్రమ నిర్వహణ సమర్పణ రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం రేడియో నుంచి 90.4 FM నుంచి వెలువడింది.